గిరాకీ రావాలంటే దుక్నంలో మాలుంటే సరిపోదు, తొవ్వెంటి పోయేటోళ్ళ నజర్ దుక్నం మీద పడాలి. అబ్బా ఇంట్లో పోయి ఏమున్నాయో చూడాలి బాయ్ అనేటట్టు సెటప్లు ఉండాలి. అందులో ఈ అన్న నెంబర్ 1 ఉన్నాడు పోర్రి. ఇదేంద్రో ఒక్కటే స్తంభానికి గిన్నిగానం సీసీ కెమెరాలు పెట్టిరు. మన గజ్వేల్ కాడ ఒక కాలనీకి 6 కులాల పేర్లు పెట్టుకున్నట్టు వాడకట్టలు ఉన్న వాళ్ళందరూ మనిషికో కెమెరా పెట్టుకున్నారా ఎట్లా? లేకుంటే 360 డిగ్రీల సర్వేలెన్స్ ఉండాలని ఇన్నిగానం కెమెరాలు పెట్టిరా అనే అనుమానాలు వస్తున్నాయి కదా ఇంతగానం కెమెరాలు చూస్తుంటే. అయితే ఇవి నిజమైన కెమెరాలు కాదు, ఉత్తుత డమ్మీ కెమెరాలు అన్నట్టు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాడ సీసీ కెమెరాల దంద చేసే గీ అన్న చేసుకున్న పబ్లిసిటీ సెటప్ ఇది. ఇక ఈ నడుమ ఊర్లల్లో అంతటా చాలా మంది సెక్యూరిటీ ఉంటుందని సీసీ కెమెరాలు పెట్టించుకుంటున్నారు కదా. ఇక అదంతా కూడా పోటీ బాగా అయిపోయింది. ఇప్పుడు కస్టమర్లు మన దగ్గరికే రావాలంటే ఏదో ఒక వెరైటీ ఉండాలి కదా. అందుకోసమే సీసీ కెమెరాల దుకాణం మీద మంచిగా ఉన్నదని తొవ్వేంటి పోయేటోళ్ళ నజరు పడేటట్టు నడి సెంటర్లో స్తంభం పెట్టి దానికి ఇట్లా పాత కెమెరాలను సెటప్ చేసిండు. ఇక ఇన్ని కెమెరాలు ఒక్కతాను ఉండే వరకు రంగురంగులు అవుపించే వరకు అట్లకెళ్ళి పోయేటోళ్ళంతా ఆగి చూసుకుంటా పోతున్నారట. మరి ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడంటే ఇదే కదా. జనాల అవగాహన, జనాలకు కొంచెం సీసీ కెమెరా మీద అవగాహన అనేది తక్కువ ఉన్నది. అది కొంచెం మనం డిఫరెంట్ మోడల్ పెడితే జనాలు వచ్చి చూసి ఇది ఏంటిది అనే ఆలోచన విధానంగా సీసీ కెమెరా మీద అవగాహన పెరుగుద్ది, అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి మనం సీసీ కెమెరా ట్రీ అనేది బయట ఫిక్స్ చేసినాము. ఏ దందాకైనా పబ్లిసిటీ అనేది గుండెకాయ లెక్క. ఇక అట్లా దందాకు పబ్లిసిటీ చేసుకున్నట్ల ఈ అన్న డిస్టింక్షన్లో పాస్ అయిపోయిండు పో.